జనరల్గా పునర్జన్మ గురించి కొన్ని కథలు వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఇలాంటివి దాదాపుగా సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. కానీ నిజ జీవితంలోని నిజంగానే పునర్జన్మ అనేది ఉందా అని ఎన్నో సందేహాలు అందరికీ వస్తూ ఉంటాయి. చాలామంది నిజ జీవితంలో పునర్జన్మ అసాధ్యంగా భావిస్తారు. కానీ కొంతమంది వాళ్ళ పునర్జన్మ గుర్తుకు వచ్చిందని చాలామంది చెప్పినవి దాదాపుగా చూస్తూనే ఉంటారు. మరి పునర్జన్మ నిజమా కాదా అనే విషయం పక్కన పెడితే నిజంగానే ఒక అమ్మాయికి తన పునర్జన్మ గుర్తుకు వచ్చింది. అంతేకాదు గత జన్మలో తనను చంపిన వ్యక్తిని కనిపెట్టి జైల్లో కూడా వేసింది. అయితే అసలు ఆ అమ్మాయి ఎవరు, నిజంగానే తనకి పునర్జన్మ గుర్తుకు వచ్చిందా అనే పూర్తి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హైదరాబాద్లో ఒక మధ్యతరగతి కుటుంబం చిలుకూరులో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక చిన్న పాప కూడా ఉంది. ఆ పాప పేరు సంధ్య. సంధ్య చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా ప్రతిదానికి భయపడుతూ ఉండేది. తనని ఎప్పుడైనా ఒంటరిగా వదిలేస్తే చాలా భయపడిపోతుంది. అంతేకాదు కాస్త చీకటి పడిన భయంతో పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. అందుకే సంధ్య వాళ్ళ అమ్మా నాన్న ఎప్పుడూ కూడా సంధ్యని ఒంటరిగా వదిలిపెట్టేవాళ్ళు కాదు. అయితే సంధ్య వాళ్ళ అమ్మ నాన్నకు అసలు తను ఎందుకు ఇలా భయపడుతుంది అనేది ఏమాత్రం అర్థమయ్యేది కాదు. తను పెద్దయ్యే కొద్దీ ఈ భయం నుంచి బయటపడుతుంది అని వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ సంధ్య పెద్దయ్యే కొద్దీ చాలా విచిత్రంగా ప్రవర్తించేది. ప్రతిరోజు రాత్రి నిద్రలో విక్రమ్ సార్ నన్ను చంపవద్దు అని పెద్దగా అరుస్తూ ఉలిక్కిపడి లేస్తూ ఉండేది. పక్కనే ఉన్న సంధ్య తల్లిదండ్రులు ఏదో పీడకల వస్తుందని తనని ఓదార్చి నిద్రపుచ్చేవారు. అలా చూస్తూ ఉండగానే సంధ్య 9 ఏళ్ళు వచ్చేశాయి. అయితే తనకి 9 ఏళ్ళు వచ్చే వరకు సంధ్య రోజు నిద్రలో కలవరిస్తూనే ఉండేది. అయితే తనకు ఏమవుతుందో అర్థం కాని తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళు. అయితే ప్రతిరోజు వాళ్ళకి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉంటారు. అయితే ప్రతిరోజులానే ఆ రోజు కూడా సంధ్య వాళ్ళ తల్లిదండ్రులు సంధ్యను తీసుకొని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారు. అయితే ఆ గుడిలోని గంట ఒక్కసారిగా సంధ్య తలపై పడింది. దాంతో సంధ్య అక్కడికక్కడ స్పృహ కోల్పోతుంది. తనకు అలా జరిగేసరికి సంధ్య తల్లిదండ్రులు ఎంతో కంగారు పడ్డారు. అంతేకాదు గుడిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కంగారు పడ్డారు. ఇంకా ఆ గుడిలో వాళ్ళు కొన్ని మంచినీళ్ళు తెచ్చి సంధ్య మొహం మీద కొట్టారు. దాంతో స్పృహలోకి వచ్చిన సంధ్య కళ్ళు తెరిచి అక్కడున్న వాళ్ళందరినీ విచిత్రంగా చూస్తూ ఉంది. తన స్పృహలోకి రావడంతో సంధ్య తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. కానీ సంధ్య అన్న మాటలు విని ఒక్కసారిగా సంధ్య వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు తను ఏమనిందంటే వాళ్ళ నాన్నను చూస్తూ, అసలు మీరెవరు, నా చేయి ఎందుకు పట్టుకున్నారు, నేను ఎక్కడున్నాను అంటూ విచిత్రంగా ప్రవర్తిస్తూ అడిగింది. తన మాటలు విని మరింత కంగారు పడ్డారు సంధ్య వాళ్ళ తల్లిదండ్రులు. అప్పుడు సంధ్య వాళ్ళ నాన్న, నువ్వు మా కూతుర్వి, నీ పేరు సంధ్య అని చెప్పారు. దాంతో తను నా పేరు సంధ్య కాదు, అసలు మీరంతా ఎవరు అని సంధ్య అనింది. ఆ మాటలు విన్నాక తల్లిదండ్రులు ఇంకా ఎంతో కంగారు పడ్డారు. ఇక అప్పుడు సంధ్య వాళ్ళతో ఇలా అంటుంది, నా పేరు సంధ్య కాదు, నా పేరు ప్రియాంక, నేను హైదరాబాద్లో ఉంటాను అని అంటుంది. అంతేకాదు అసలు విక్రమ్ సార్ ఎక్కడున్నారు, ఆయన నాతో ఎంతో తప్పుగా బిహేవ్ చేశాడు, అతన్ని నేను జైల్లోకి పంపిస్తాను అని అంటుంది. అయితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా గంట తలపై పడడంతో మతిస్థిమితం కోల్పోయిందని ఎంతో బాధపడతారు. కానీ సంధ్య తల్లిదండ్రులు మాత్రం కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే సంధ్య నిద్రలో ఉన్నప్పుడు విక్రమ్ సార్ నన్ను చంపవద్దు అని కలవరిస్తూ ఉండేది కాబట్టి. అయితే సంధ్య వాళ్ళ తల్లిదండ్రులు అసలు ఎవరు ఈ విక్రమ్ సార్ అనే ఆలోచనలో పడ్డారు. ఇక సంధ్యను నువ్వు ఎవరు, ఇంకా ఆ విక్రమ్ సార్ ఎవరు అని ప్రశ్నలు అడగగా తను చెప్పిన సమాధానం విన్నాక తనకి పునర్జన్మ గుర్తుకు వచ్చిందని భావన అందరికీ కలిగింది. ఇక సంధ్య తన గతాన్ని చెప్పడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు నేను 9 ఏళ్ల వయసులో ఉన్నాను. కానీ గత జన్మలో నేను చనిపోయేటప్పటికి నా వయసు 24 ఏళ్ళు. ఇంకా తన పేరు ప్రియాంక అని, తను హైదరాబాద్లో ఉండేదని, ఇంకా తనకి శివుడు అంటే ఎంతో భక్తి అని, ఇంకా తల్లిదండ్రులు ఇద్దరు చిన్నప్పుడే చనిపోయారని, తను ఒంటరిగానే ఉండేదని చెప్పింది. అంతేకాదు తనకి ఒక పెద్ద కంపెనీలో మంచి జాబ్ ఆఫర్ వచ్చిందని, అయితే ఆ కంపెనీలో కేవలం 3 నెలలు మాత్రమే పనిచేసిందట. తను పనిచేసిన కంపెనీ CEO విక్రమ్ చంద్ర అని, తను ఎప్పుడు కూడా తప్పుగా చూస్తూ ఉండేవాడని, సమయం దొరికినప్పుడల్లా తనతో చాలా చెడ్డగా ప్రవర్తిస్తూ ఉన్నాడని చెప్పింది. అయితే తను చేసే ప్రవర్తన ఏమాత్రం నచ్చకపోయినా తను చేస్తున్న జాబ్ చాలా మంచిదని,
అతనిని పెద్దగా పట్టించుకునేది కాదట. అయితే ఒకరోజు విక్రమ్ చంద్ర తనని పిలిచి ఒక ఫైల్ని రాత్రి తన ఇంటికి తీసుకురమ్మని, ఇంకా తన ప్రమోషన్ గురించి కూడా మాట్లాడతానని చెప్పాడట. తనకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా ప్రమోషన్ గురించి మాట్లాడుతా అన్నాడు కాబట్టి సరే వస్తా అని తన బాస్కి చెప్పిందట. అయితే ఆ రోజు రాత్రి విక్రమ్ చంద్ర ఇంటికి వెళ్ళినప్పుడు అతను ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నాడట. ఇంకా తన ఇంట్లో ఎవరు కూడా లేరట. ఇక తను ఆ ఫైల్ని వాళ్ళ సార్కి ఇవ్వగా తను ఆ ఫైల్ని పక్కన పడేసి, నువ్వు ఇక్కడికి రావడానికి ఈ ఫైల్ ఒక రీజన్ మాత్రమే అని చెప్పి తనని బలవంతం చేయబోయాడట. ఇక అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అతనికి కోపం వచ్చి తనని గట్టిగా కొట్టాడట. దాంతో తన స్పృహ కోల్పోయింది. స్పృహ కోల్పోయాక తన గొంతుని కట్ చేసి తనని వాళ్ళ ఇంటి వెనకాల ఒక ప్లేస్లో పాతి పెట్టాడట. అలా చనిపోయిన నేను మళ్ళీ తిరిగి పునర్జన్మ పొందానని చెప్పింది. తన కథ విని అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే సంధ్య మాత్రం, నన్ను చంపిన విక్రమ్ని మాత్రం వదిలిపెట్టను, తనని ఎలాగైనా జైలుకు పంపిస్తానని అంటుంది. అంతేకాదు, దేవుడు ఇంత తొందరగా పుట్టించాడంటే అతనికి శిక్ష పడేలా చేయాలనే కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇదంతా విన్నాక సంధ్య తల్లిదండ్రులు తనకి న్యాయం చేయాలని హైదరాబాద్లోని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తారు. మొదట తన మాటలు విన్నాక తనకి మతిస్థిమితం లేక ఇలా మాట్లాడుతుంది అనుకుంటారు. కానీ తను మాత్రం ఇది నిజంగానే జరిగిందని ఎంతో వాదిస్తూ ఉంటుంది. అప్పుడు పోలీసులు కోర్టుకి సాక్ష్యాలు కావాలి, సాక్ష్యాలు లేకుండా ఏది రుజువు కాదు, ప్రూఫ్స్ ఉంటేనే మేమేమైనా చేయగలం అని పోలీసులు అంటారు. ఇక సంధ్యకు గత జన్మలో తనని పూడ్చిపెట్టిన ప్లేస్ గుర్తుకు వస్తుంది. ఇక వెంటనే సంధ్య విక్రమ్ ఇంటికి తీసుకువెళ్ళి తన ఇంటి వెనకాల ఉన్న గార్డెన్లో తనని పాతిపెట్టిన ప్లేస్ని చూపిస్తుంది. దాంతో పోలీసులు తను చెప్పిన ప్లేస్ని తవ్విస్తారు. అక్కడ మట్టిని తవ్వే కొద్దీ కుళ్ళిపోయిన వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన ఏదో కాదు, ప్రియాంక మృతదేహం నుండి వస్తుంది. పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి పంపిస్తారు. ఇక ఆ రిపోర్ట్స్లో తనకి ఒక చోట గాయమైనట్టుగా, ఇంకా తన గొంతుని కట్ చేసినట్టుగా రిపోర్ట్ వస్తుంది. అంతేకాదు, 9 ఏళ్ల క్రితం తను విక్రమ్ కంపెనీలో వర్క్ చేస్తున్నట్టుగా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. దీంతో విక్రమ్ని అరెస్టు చేశారు పోలీసులు. దీంతో సంధ్యకు తనకు న్యాయం జరిగిందని ఎంతో సంతోషించింది. తను నమ్మిన శివుడే ఇదంతా చేశాడని, ఆయన వెంటనే నాకు ఇంకో జన్మనించి ఆ వ్యక్తికి శిక్ష పడేలా చేశాడని తన తల్లిదండ్రులతో చెబుతుంది. ఆ తర్వాత నుంచి సంధ్య నిద్రలో కలవరించడం కానీ, చీకటి పడ్డాక తను ఒంటరిగా ఉన్న భయపడడం కానీ చేయలేదు. ఇదంతా చూసిన సంధ్య తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది నిజంగానే జరిగిన సంఘటన. ఫ్రెండ్స్, ఈ వీడియో విన్నాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.